హలో ఎనిబడి హోమ్, ఎవరైనా ఉన్నారా? బాగున్నావా? ఏమిటి గుర్రం తోకలాగా? శ్రీ కొక్కిరాల వీర వెంకట నాగసూర్య ధనంజయ వరప్రసాదరావు గారు, మీకో చెల్లెలున్నదని, ఆమె ఢిల్లీలో చదువుకుంటున్నదని, ఈ రోజు వస్తున్నదని తెలుసా? నాకు సమాధానం కావాలి. నువ్వు నిన్న వస్తున్నావు అబద్ధం ఆడకు. కాదమ్మా, మీకు విషయం చెప్పాలండి, మీరు జాగ్రత్తగా పట్టుకోండి. మీ చేరు భలే బాగుందండి, ఫెంటాస్టిక్. మీకు విషయం తెలుసండి, వీడు చిన్నప్పుడు పార్కిల్లో పడిపోయాడండి. అప్పటి నుంచి వీడి మెదడు చల్లబడిపోయిందండి. అందుకే వీడికి మీరు ఏ విషయాలు చెప్పారనుకోండి, పొద్దున చెప్పింది సాయంత్రం, సాయంత్రం చెప్పింది పొద్దున చేస్తాడండి. ఎక్కువ మాట్లాడకు. అవును, నిన్న వస్తున్నావు, ఇవాళ వచ్చావే? ఏమ్మా, కాలేజీకి సెలవులు ఇచ్చేసారా? ఢిల్లీలో ఎప్పుడు గొడవలే కదండి, సెలవు ఎవరు, కాలేజీని మూసారు. అసలు విషయం మర్చిపోయానండి, నిన్న లతా మంగేష్కర్ గారిని కలుసుకున్నానండి. మీరు నాకు తెలుసు అని చెప్పేసరికి ఆవిడ ముద్దు పెట్టుకుంటా ఇలా ముద్దు పెట్టుకుంది. Nobody get to carry all these things. I have to carry all these things and go. అది సరే గారి ప్రసాద్ గారు, మీ చెల్లెల మాటలు అసలు తనకైనా అర్థం అవుతాయా? అర్థం కాకుండానే ఎంత గొడవ అవుతుంది, అర్థం అయితే ఇంకేమవుతుందో. మీకు చెప్పలేదు కదూ, నేను సరోజిని అనాథ శరణాలయానికి 2 లక్షలు డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను. రేపు బ్యాంక్ హాలిడే కదా, రేపు ఇవ్వాలి. ఇవాళ అమౌంట్ డ్రా చేసి మీ దగ్గర ఉంచుకొని రేపు మార్నింగ్ తెచ్చివ్వండి. ఓకే. మీరిద్దరూ కలిసి నన్ను గతం చేస్తారా? ఇప్పుడు బాగా దొరికారు రాధిక. ఈ డబ్బుని ఉపయోగించి వాణ్ణి నీ నోటితోనే నేరస్తుడని చెప్పించి మీ ఇద్దరిని నేను గతం చేస్తాను. హలో హలో, అన్నయ్య ఇంట్లో లేడు, బయటికి వెళ్ళాడు. మీకోసం వచ్చాను. పడమ్మి, మీ అన్నయ్యకి ఫైల్ అందించడానికి వచ్చాను. కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా? వద్దా? మిమ్మల్ని ఢిల్లీలో వెలివేస్తారు తెలుసా? కాఫీ తాగమంటే ఏమిటి విషం తాగమన్నట్టుగా వింతగా చూస్తున్నారు. వద్దమ్మా. వద్దంటే ఎలాగా? చిన్నదైనా పెద్దదైనా కూల్ డ్రింక్ తో ప్రారంభమైన మన పరిచయం చిరకాలు ఉంటుంది. మీరు తాగితే నేను తాగొచ్చు కదా. ఏమండి, మా బుజ్జి కదూ, మా బంగారం కదూ, తాగమంటుంటే. ఓకే, దట్స్ గుడ్. అప్పుడే వెళ్ళిపోయాడేంటి? అయితే నేను తాగొచ్చు. నేను అనుకున్న ప్లాన్కి స్టోర్ రూమ్ చాలా చక్కగా ఉంటుంది. ఈ డబ్బు ఇక్కడ దాచిన వెళ్ళిపోతాను. రేపు డబ్బు పోయిందని కోల పెడతాడు. పోలీసులు చిల్లు సోదా చేస్తారు. వాడికి సంకెళ్ళు వేసి నడిబజార్లో అందరూ నవ్వుతుండగా తీసుకెళ్తారు. జైల్లో వాడు మటాష్, వాడి తోడు లేక రాధిక మటాష్, మొత్తానికి అందరూ మటాష్. వాచ్మ్యాన్ సార్, స్టోర్ రూమ్ తలుపు ఎందుకు తీసావు? ఇందాక సామాన్లు తీసాను సార్. లాక్ చేయి. అలాగే సార్. ఎవరో ఇక్కడి నుంచి కదలడానికి వీల్లేదు. ప్రసాద్ గారు, మీరు మాతోనే ఉండండి. చూడండి ప్రసాద్ గారు, నిన్న బ్యాంక్ నుంచి క్యాష్ మీరే డ్రా చేసి తీసుకొచ్చారా? అవును, నేనే డ్రా చేసి తీసుకొచ్చాను. మరి బాక్సుతో పాటు డబ్బు కనపడకపోవడానికి మీరు ఎవరి మీద అనుమానపడుతున్నారా? అలా అనుమానించడానికి ఏ ఆధారాలు లేవు. మరోలా అనుకోకండి, మిమ్మల్ని ఎందుకు అనుమానించకూడదు? ఇన్స్పెక్టర్ గారు, ఆయన మేము అనుమానిస్తే మమ్మల్ని మేము అనుమానించుకున్నట్టే. ఈ లక్షలే కాదు, ఇంకా ఎన్ని లక్షలు పోయినా నేను లెక్క చేయను. ఆయన మీద మాట పడటం నేను భరించలేను. మిస్టర్ ఇన్స్పెక్టర్, మీరు దొంగలు వదిలేస్తారు, అమాయకులు అనుమానిస్తారు. అసలు మిమ్మల్ని ఎందుకు అనుమానించకూడదు చెప్పండి. చల్ మీ ఫస్ట్ చెప్పండి. ఎక్కడా కనిపించలేదు సార్. అంతా వెతికారా? సార్. ఇందులో ఏమున్నాయి సార్? అది స్టోర్ రూమ్, పాత సామాన్లు ఉంటాయి. తాళాలు ఎవరి దగ్గర ఉంటాయి? వాచ్మెన్ దగ్గర. వాచ్మ్యాన్, వస్తున్నాను సార్. ఎన్నింటికి తలుపేశావు? సాయంత్రం 6 గంటలకి. తలుపు తీ. రా బయటికి. ఎవరితను? మా మేనేజర్ మధు. నిన్న మా అన్నయ్యకి ఫైల్ ఇస్తానని మా ఇంటికి వచ్చింది ఎందుక? యూ బ్లడీ రాస్కల్ ఇడియట్. ప్లీజ్ కీప్ క్వైట్. ఏ మిస్టర్, ఈ డబ్బు ఎక్కడిది? నిన్నే, ఈ డబ్బు ఎక్కడిది?
ఏం చెప్తాడు? కుక్కను గోపురం ఎక్కించినంత మాత్రాన మొరవడం మానుతుందా? ఈ డబ్బు తనే దొంగతనం చేశాడంటానికి ఎంతకన్నా ఇంకేం సాక్ష్యం కావాలి ఇన్స్పెక్టర్? ఇన్స్పెక్టర్ గారు, ఇలాంటి నయవంచకులకు దయాదాక్షిణ్యం చూపించకూడదు. ఇలాంటి వాళ్లకు మానవత్వం, సిగ్గు, అభిమానం ఏ కోసానా ఉండవు. జనం మాట్లాడే సూటిపోటి మాటలకు ఇతని గుండె తూట్లు పడిపోవాలి. వీధి కుక్క కూడా చూసి ఇతను అసహించుకునేలా నడి బజార్లో నడిపించుకు తీసుకెళ్ళండి. అతనిలో మార్పు రాదని నీకు నేను ఆ రోజే చెప్పానుగా. ఏమైనా ఈ రోజు అతనికి ఇలా జరగడం నాకు చాలా తృప్తిగా ఉంది. అతను ఇలా పరుమాలి రోడ్డును పడ్డంలో ఏమిటి నీకు తృప్తి? ప్రసాద్ గారు, ఆ రోజు చెదిరిన గుండెతో ఉన్న నన్ను పోలీసులకు అప్పగించి లాఠీ దెబ్బలతో నడి బజార్లో నడిపించేలా చేశాడు. మీరే నన్ను ఆదుకోకపోతే ఈ రాధికి ఈ పాటికి ఏమైపోయి ఉండేది? అతను చేసిన ద్రోహం ముందు ఇది ఎన్నో వంతు. అతను అనుభవించాలి, ఇంకా ఇంకా అనుభవించాలి. నా కళ్ళ ముందే అష్ట కష్టాలు పడాలి. అతన్ని జామీన్ ఇచ్చి తీసుకొచ్చి ఆఫీసులో అందరి ముందు తలదించుకునే ఉద్యోగం ఇవ్వండి. వెళ్ళండి. ఏంటి, నేను ఉండాల్సిన గదిదా? అవును, జైలు నుంచి తిరిగి వచ్చిన వాళ్ళకి ఈ మాత్రం దొరకడమే గొప్ప. మరి నేను ఇదివరకు ఉండేది? మేడం నీకు ఈ గదే ఏమన్నారు? నేనే వెళ్ళి అడుగుతాను. మేడం లేరు, ప్రోగ్రామ్కి వెళ్ళారు. వచ్చిన వెంటనే అడుగుతాను. నన్ను మనిషి అనుకుంటుందా లేక పశువు అనుకుంటుందా?